హలో వెల్కమ్ టు న్యూస్ ప్లస్ నేను సంచున. ఒకప్పుడు జానీడు పొట్ట నింపుకోవడానికి పని వెతుక్కుంటూ దేశ విదేశాలకు వలసలు వెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇక్కడ లగ్జరీగా బతకడానికి కావాల్సినన్ని పైసలు ఉన్నవాళ్ళు కూడా బెటర్ లైఫ్ కోసం ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకొని అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ అంటూ ఎగిరిపోతున్నారు. గత 10 ఏళ్లుగా దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అసలు భారతీయులు పౌరసత్వం వదులుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందా? గత 10 ఏళ్లలో ఎంతమంది భారతీయులు స్వదేశాన్ని వదిలి వలస వెళ్లారు? దీనిపై కేంద్రం ఏం చెప్తోంది? వాచ్ దిస్ స్టోరీ. గడిచిన 2 దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకొని స్వదేశానికి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత 10 ఏళ్లలో ఏకంగా 20 లక్షలకు పైగా భారతీయులు ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్ఆర్ఐలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది. 2020లో మినహాయించి మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ భారతీయ పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ఏటా 1,00,000కు పైగానే నమోదైంది. గత 3 ఏళ్లలో ఇలాంటి వారి సంఖ్య ఏటా 2 లక్షలు దాటింది. 2024లో గరిష్టంగా 2 లక్షలకు పైగా మాతృదేశాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న మేధోపరమైన ఆర్థిక వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తిగతంగా పౌరసత్వాన్ని వదులుకొని వెళ్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం భారతీయులు 135కు పైగా దేశాలలో స్థిరపడుతున్నారు. వీరిలో చాలా మంది అభివృద్ధి చెందిన దేశాలను ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు. అయితే కొన్ని తక్కువ పాపులర్ అయిన దేశాలున్నాయి. ఐస్లాండ్, బ్రెజిల్, ఆంటిగ్వా మరియు బార్బుడా, మాల్టా, వాటికన్ వంటి దేశాలు కూడా వారి లిస్టులో ఉన్నాయి. అయితే భారతీయులు పౌరసత్వం వదులుకోవడానికి కారణాలు చూస్తే వాటిలో ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, స్థిర నివాసం పొందాలని ఆశ, బెటర్ లైఫ్ స్టైల్ కోసం, విదేశాల్లో పిల్లల చదువు, పర్సనల్ సౌలభ్యం కోసం. ముఖ్యంగా భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. ఎవరైనా ఇతర దేశపు పౌరసత్వం తీసుకుంటే వారి భారత పౌరసత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాలి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 మరియు పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 9 ప్రకారం అమల్లో ఉంది. గత 10 ఏళ్లుగా ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో దాదాపు 48% మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. అమెరికా తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.4 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారని అంచనా. ఈ గణాంకాలు దేశంలో మేధో వలసపై చర్చను మరోసారి రేకెత్తించాయి. మెరుగైన అవకాశాలు, జీవన ప్రమాణాల కోసం యువత విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడటం ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే పౌరసత్వం వదులుకోవడానికి గల కారణాలు వ్యక్తిగతమైనవని కేంద్రం చెబుతోంది. అయితే విదేశాల్లో స్థిరపడిన భారతీయులను దేశానికి ఆసక్తిగా పరిగణిస్తున్నామని, వారి జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని దేశ ప్రగతికి ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇది కేవలం భారత్లో సరైన అవకాశాలు లేకపోవడమే కారణమా?
ఇది ఇప్పుడు ప్రభుత్వం మరియు పాలకుల ఆలోచనకు లోనవ్వాల్సిన విషయం. ఎందుకు యువత విదేశాల్లో భవిష్యత్తు చూస్తున్నారు? ఎందుకు ఇక్కడే అవకాశాలు అందించలేకపోతున్నాం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి వలస ధోరణి దేశ అభివృద్ధిపై కొన్ని ప్రభావాలు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో ఇది ఒక గ్లోబల్ సెర్చ్ ఫర్ బెస్ట్ లైఫ్ అయినా కావచ్చు. కానీ దేశంలో మంచి అవకాశాల కల్పన, నాణ్యమైన జీవన స్థాయి, సమర్థవంతమైన పాలన ఉంటే ప్రజలు బయటకు వెళ్లే ఆలోచన తగ్గే అవకాశం ఉంది.